నమస్తే. శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. జూన్ మాసం మొదటి పక్షం 2026లో మొదటి పక్షం ఫలితాలు ఎలా ఉన్నాయంటే, ఆ ఫలితాలు చెప్పుకునే ముందు అంటే గోచార ఫలితాలు చెప్పుకునే ముందు తప్పనిసరిగా మనం చెప్పుకోవాల్సింది గ్రహస్థితి. గ్రహాలను బట్టే, గ్రహాల యొక్క దృష్టిని బట్టి, స్థితిని బట్టి, యుతిని బట్టి మనం ఈ ఫలితాలు చెప్పుకుంటూ ఉంటాం. కాబట్టి మరి జూన్ మాసంలో మొదటి పక్షానికి గ్రహ స్థితి ఎలా ఉంది అని కనుక మనం చూస్తే, మనం ముఖ్యంగా మేషరాశిలో కుజుడు ఉంటాడు, అలాగే మిథునంలో రవి ఉంటాడు, తర్వాత బుధుడు శుక్రుడు మిథునంలో ఉంటాడు, గురువు వచ్చి కర్కాటకంలో, ఇక శని మీనరాశిలో, రాహువు వచ్చి కుంభంలో, కేతువు వచ్చి మనకి సింహరాశిలో ఉంటాడు. ఇది మనకు కనిపించేటువంటి గ్రహస్థితి. ఇలా గ్రహస్థితి ఉన్నప్పుడు ఒక్కొక్క రాశి వారికి మరి ఈ మొదటి పక్షంలో ఎలా ఉందో చూద్దాం. తులారాశి వారికి ఎట్లా ఉంది అంటే, మరి గురువు మార్పు జరుగుతున్నటువంటి కాలం. కుజుడేమో సప్తమ అష్టమ రాశి అంటే ఈ రెండు రాశులలో కుజుడు తిరుగుతున్నాడు. కాబట్టి ఇలాంటప్పుడు ఎలా ఉంటుంది అంటే, చాలా వరకు మనకు విరోధ భావాలు పెంచుకున్నట్టే ఉంటుంది. అవునన్నా కాదన్నా సరే సప్తంలో కుజుడున్నాడు. అలాగే పలుకుబడి ప్రత్యర్థులపై ఉపయోగించడం కోసం చూస్తూ ఉండడం, అంటే మనకు తెలియకుండానే ఇదంతా ఉంటుంది. తర్వాత ప్రయాణాలందు అంటే ఇప్పుడు మనం వెళ్తుంటే రోడ్డు మీద బడ్డకి ఏదో ప్రాబ్లం వస్తుంది. యాక్సిడెంట్స్ అయితే కావు, కానీ వాహనాలకు చాలా వరకు రిపేర్లు వస్తూ ఉంటాయి. మనం మనకు ఒక ఇబ్బంది కలిగినట్టే కదా. పోతున్నటువంటి అనుకున్న సమయానికి చేరకపోవడం, నడి ఎండలో నిలబడడం, దానికి టైర్ అక్కడ మధ్యలో పంచర్ అయింది, దానికి స్పేర్ లేదు, ఇలా ఉంటాయన్నమాట పరిస్థితులు, ఇలాంటి ఇబ్బందులు. అలాగే స్వజన విరోధములు బాగా ఉంటాయి. మన వాళ్ళే మనకు విరోధులై మన మీద లేనిపోని శత్రుత్వాన్ని పెంచుకుంటారు. ఇది చాలా ఇబ్బంది అయినటువంటిది. ఇక కొన్నిసార్లు మనం లిటిగేషన్స్ ఉంటాయి. ఆ విషయాలు వచ్చినప్పుడు మనం ఎట్టి పరిస్థితుల్లో అయ్యా నువ్వే మాకు దిక్కు, నువ్వు పెద్దవు అని ఎవరు ఎంత చెప్పినా ఆ పెద్దరికాన్ని కానీ మధ్యవర్తిత్వాన్ని కానీ అస్సలు పాటించకపోవడమే మంచిది. దీనివల్ల విరోధం పెరగడం, మిత్రులు శత్రువులు అవ్వడం, బంధువులు విరోధులు అవ్వడం, శత్రువులుగా మారడం అనేటువంటిది చాలా ఎక్కువగా కనిపిస్తుంది. కాబట్టి ఇదంతా కూడా కుజుడు సంచరించేటువంటి ఒక భాగంలో సప్తమంలో, తర్వాత అష్టమంలో సంచరణ అనేటువంటిది ఒక పెద్ద ఇబ్బందిగానే మనం చెప్పొచ్చు. కాబట్టి ఇప్పుడు మనము ఏం చేస్తే బాగుంటుందంటే, మౌనంగా ఉండడమే చాలా మంచిది. ఒకరి జోలికి వెళ్ళకపోవడమే మంచిది. అనువుగాని చోట అధికులం అనరాదని మనం మన మధ్యవర్తిత్వం వల్లనో లేకపోతే పెద్దరికం వల్లనో లేనిపోని సలహాలు ఇవ్వడం అనేటువంటిది అస్సలు మంచిది కాదు. ఇలా ఉన్నట్టయితే మనకి ఏ ఇబ్బందులు ఉండవు. ఇక సరే ఆర్థికంగానా వీటంటే మనకి ఏ రకమైన కష్టము రాకూడదు. ఎప్పుడు ఎలా ఉందో అలాగే ఆర్థిక వ్యవస్థ మామూలుగానే ఉంటుంది, కుటుంబ వ్యవస్థ మామూలుగానే ఉంటుంది, ఇవన్నీ బాగానే ఉంటాయి. ఎటొచ్చి మన బయట సమాజంలో నుండి మనకు వచ్చేటువంటి విరోధత్వం మాత్రం కొద్దిగా ఎక్కువగా ఉంటుంది. వాహనాల స్థితిలో కూడా కొద్దిగా వాటికి అనుకొని మనం ఏదో అనుకుంటే ఏదో అయ్యి రిపేర్లు అవ్వడం, వాటికి ఖర్చు అవ్వడం, వాటి మీద ఖర్చు పెట్టడం, పెట్టుబడులు పెట్టడం అనేటువంటిది చాలా ఎక్కువగా కనిపిస్తుంది. కాబట్టి ఈ విషయంలో జాగ్రత్తగా ఉంటూ మనం బయటికి అనవసరంగా వెళ్లకుండా, ఎవరి విషయాల్లో మనం తలదూర్చకుండా, ఎంత పెద్దరికం ఇచ్చినా కూడా దాన్ని తీసుకోకుండా ఉన్నట్లయితే ఏ రకమైన ఇబ్బంది లేకుండా ఉంటుంది తులారాశి వారికి అని చెప్పొచ్చు. ఇది కేవలం గ్రహాల యొక్క సంచారం వల్ల కనిపిస్తున్నటువంటి దోషం కనుక తప్పకుండా మనం చేయాల్సినటువంటి ఇప్పుడు చెప్పబోయే రెమెడీస్ని పాటించడమే కాకుండా మీరు ఇంకొక విషయం ఏం చేయొచ్చు అంటే, తప్పనిసరిగా మీ ఇష్టదేవత ఆరాధనను మర్చిపోకుండా చేయడం, అలాగే వీటితో పాటు గోశాల దర్శనం మాత్రం మర్చిపోకుండా చేయవలసినటువంటి విషయంగా పెట్టుకున్నట్టయితే తులారాశి వారికి ఇప్పుడు కనిపిస్తున్నటువంటి ఇబ్బందులు ఏమీ లేకుండా హాయిగా సామాన్యంగా పెద్ద కొత్త కష్టాలు ఏవీ తెలియకుండా మన ఇంట్లో మనం హాయిగా ఆర్థికంగా ఇబ్బంది ఉండదు, కుటుంబ పరంగా ఇబ్బంది ఉండదు. ఇప్పుడు మనం పక్ష ఫలితాలు అయితే చూసాం కదా. పక్ష ఫలితాలు చూసినప్పుడు మనకేమనిపిస్తుంది అంటే, సరే ఎప్పుడు ఏ మాసంలో అయినా కొంచెమే కదా తేడా ఉంది అంటే, మనకి ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోవాలి. ఏం గుర్తుపెట్టుకోవాలంటే, ప్రతి రాశి యొక్క గమనం ఉంటుంది. అందులో దీర్ఘకాలంగా చెలించేటువంటి రాశులు కొన్ని. ఇప్పుడు శని ఉన్నాడు అనుకో, ఒక రోజులో మారిపోడు, కొన్ని నెలలు అందులోనే ఉంటాడు కాబట్టి ఆ ఫలితం అలాగే కనిపిస్తూ ఉంటుంది, కొంచెం మార్పు. అలాగే రాహు కానీ కేతు కానీ 18 నెలలు అయితే కానీ మార్పు రాదు. అలాగే గురువు ఉన్నాడంటే సంవత్సర కాలం అందులోనే ఉంటాడు. ఇలా ఒక్కొక్క రాశికి ఒక ఉంటుంది. కేవలం నెలలో రవి, బుధుడు, శుక్రుడు, లేదా 45 రోజులకు మారేటువంటి కుజుడు, వీళ్ళు ఈ కొంచెం మార్పు వల్లనే మనకు ఉండేటువంటి మార్పు కనబడుతుంది. మరి మొదటి పక్షానికి రెండవ పక్షానికి తేడా ఏంటి అంటే,
మనం అవునన్నా కాదన్నా రవి మొదటి పక్షంలో ఒక చోట అంటే 15 రోజులకు ఒకసారి నెలకు మారుతున్న 15వ తారీఖు మార్పు జరుగుతుంది కాబట్టి మొదటి 15 రోజులు ఒకవైపు ఒకలాగా, రెండవ 15 రోజులు ఒకలాగా కనిపిస్తుంది. ఆ రవి మారినటువంటి వల్ల రవి యొక్క ఏదైతే రవి ఇచ్చేటువంటి కారకత్వాల వల్ల మనకి మార్పు అనేటువంటిది ఆ చిన్న మార్పు కానీ పెద్ద మార్పు కానీ కనబడుతూ ఉంటుంది అనమాట. రవి ఉన్న స్థానాన్ని బట్టి, రవి చెందేటువంటి మార్పులు బట్టి, అలాగే బుధుడు చెందేసేటువంటి వాటిలో ఈ ఆలోచన శక్తి ఎలా ఉంటుంది ఏంటి అని మనం చెప్తాం. ఇలా చూస్తూనే మనం చెప్పుకునేటువంటిదే ఈ గ్రహస్థితి. మరి ఇలా చెప్పుకున్నప్పుడు మరి అలా చెప్పినా కూడా మీరు అన్నట్టుగా కొన్ని చోట్ల బాగా అనిపించింది, కొన్ని చోట్ల నాకు ఎగ్జాక్ట్గా అనిపించలేదు అంటాం. ఇవన్నీ కూడా మనం ఎందుకంటే ఈ బుధుడు ఇక్కడ ఉన్నాడు కాబట్టి యోజన శక్తి తక్కువ ఉంది, ఆలోచన విధానం తక్కువ ఉంది. ఈ బుధుడు ఇక్కడ ఉన్నాడు కాబట్టి ఈసారి మనకు మంచిగా అవుతుంది. గురువు ఉచ్చస్థానంలో ఉన్నాడు కానీ మీకు అనుకూలమైన స్థితి లేదు కాబట్టి ఆయన ఆలోచించే విధానం లేదు. గురువు ఉచ్చంలో ఉన్నాడు, మీకు అనుకూలమైన గ్రహం కాబట్టి మంచి మేధాశక్తి, మంచి ఆలోచన విధానం ఉంటుంది అని చెప్తాం. అంటే దీన్ని చెప్పేటప్పుడు అలా చెప్పడం వల్ల ఓహో నాకు ఇప్పుడు గురుగ్రహం సరిగ్గా అనుకూలంగా లేదు కాబట్టి నేను యోచించేటప్పుడు, ఎవరితో అయినా మాట్లాడేటప్పుడు, పెద్దలతో ఉండేటప్పుడు నేను ఇలాంటి నిర్ణయాలు తీసుకోవాలని ముందు జాగ్రత్త చర్యగా మనం చేయాల్సిన పనుల గురించి చెప్పేటువంటిది. దానివల్ల ఏవైతే నష్టాలు జరగవలసి ఉన్నవో ఆ నష్టాలు రాకుండా చూసుకోవడం కోసమే మనం ఈ పక్షఫలాలైనా మాసఫలాలైనా చెప్పుకుంటూ ఉంటాం. అది కూడా కాదు లేదు అంటే మనం తప్పనిసరిగా మన జన్మజాతకం, మన జన్మకుండల్లో ఉన్నటువంటి గ్రహస్థితులను ముఖ్యంగా చూసుకుని వాటి ప్రకారంగా మనం ఎక్కడెక్కడ ఏమి ఇబ్బందులు ఉన్నాయో ఒకసారి మీకు నచ్చిన మెచ్చిన లేదైనా మీకు తెలిసినటువంటి మరి జ్యోతిష్యుల దగ్గర చూయించుకుని అలా చేసుకున్నప్పుడు దాని యొక్క ఫలితం శుభంగా ఉంటుంది. అలా కాదు అన్నప్పుడు నెల పక్షాలు చూసుకున్నప్పుడు కొంతవరకు అయితే అనుకూలించే పరిస్థితి ఉంటాయి. వాటితో పాటు చెప్పబోయేటువంటి రెమెడీస్ కూడా తప్పనిసరిగా చేసుకోవాలి. అది చేసుకున్నట్టయితే బాగుంటుంది. ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి గోచార ఫలితాలు ఇవి అందరికీ అన్నీ సరిగ్గా ఇలాగే జరుగుతాయని చెప్పలేం. కానీ ఇందులో మనకు ఏ గ్రహాల యొక్క అనుకూలత తగ్గి ఉందో ఆ గ్రహాలను మనం సానుకూలం చేసుకోవడం కోసం ఏం చేయాలి, అనుగ్రహం పొందడం కోసం ఏం చేయాలి అన్నది ముఖ్యమైనటువంటి విషయం. ఎందుకంటే ఉన్నటువంటి నవగ్రహాలు అందరికీ అనుకూలించేవిగా ఉండకపోవచ్చు. కానీ ఎప్పుడైతే మనం కొన్ని కార్యక్రమాలు చేసినప్పుడు తప్పకుండా ఎలాంటి గ్రహం అయినా తప్పనిసరిగా మనకు అనుకూలంగానే ఉంటుంది. ఈ కార్యక్రమాలు ఏంటంటే తప్పనిసరిగా దాన ధర్మాలు చేయడం, ధార్మిక స్థితిలో ఉండడం అనేటువంటి అతి ముఖ్యమైనటువంటివి. మరి ఈ మాసంలో ప్రత్యేకించి మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే గురువు యొక్క మార్పు జరిగింది కర్కాటక రాశిలోకి. ఇది బాగుంటుంది. అయినప్పటికీ మరి గురువు ఉచ్చస్థానంలో ఉన్నాడు. ఉచ్చస్థానంలో ఉన్నంతలో గురువు అందరికీ అన్ని వేళలా శుభుడా అంటే గురువు అంటేనే శుభగ్రహం. ఎన్నో రకాలైనటువంటి పాపాలని కూడా తగ్గించేటువంటి శక్తి ఉన్నటువంటి గ్రహం గురువు. అయినప్పటికీ కొన్నిసార్లు కొంతమందికి అది అనుకూలించదు. అంటే అనుకూలించినప్పుడు ఏం చేయాలి అంటే చెడైతే చేయదు, కానీ మనం గ్రహం యొక్క ప్రార్థన చేయడం కానీ గురువు యొక్క అనుగ్రహం పొందడానికి ఏమేం చేయాలి. ముఖ్యంగా ఈ మాసంలో చెప్పుకోదగినటువంటిది ఏంటి అంటే ఈ గురు మార్పు నుండి మనం పొందాల్సినటువంటి లాభం ఎలా అంటే మన యొక్క గురువులు, ఆచార్యులు లేదా గురువు స్థితిలో ఉన్నటువంటి వారు, గురు తుల్యులైనటువంటి వారు, తల్లిదండ్రుల స్థానంలో ఉన్నటువంటి వాళ్ళు, తల్లిదండ్రులు, వీళ్ళందరికీ కూడా ఎప్పుడు మనం కావలసినటువంటి సహాయం చేయడం, లేకపోతే వాళ్ళని అమర్యాద పాలు చేయకుండా ఉండడం, లేకపోతే వాళ్ళకి గౌరవాన్ని ఇవ్వడం, ఇలాంటివన్నీ కూడా చాలా ముఖ్యమైనటువంటివి. వీటితో పాటు మనకు వీలైనప్పుడు సమయం దొరికినప్పుడైనా సరే లేదా సమయాన్ని కల్పించుకుని అయినా సరే గురు దేవాలయాలు అంటే మనం రాఘవేంద్ర స్వామి కానీ లేకపోతే దక్షిణామూర్తి స్తోత్రం కానీ అంటే గురు సంబంధితమైనటువంటి స్తోత్రాలని చదువుకోవడం, అలాంటి దేవాలయాలకి వెళ్ళడం, గురుతుల్యుల్ని మనం వాళ్ళకి ఒక మర్యాద మనన ఇవ్వడం, ఇలాంటివి కనుక చేసినట్టయితే ఏ ఇబ్బంది రాకుండా ఉంటుంది. ఇక వీటితో పాటు తప్పనిసరిగా ఏ గ్రహము ఒక గ్రహం అనుకూలం, మరో గ్రహం అననుకూలం ఉంటుంది. కాబట్టి మీకు వీలును బట్టి తప్పనిసరిగా సర్వదేవతా నిలయమైనటువంటి గోశాలకు వెళ్ళండి. ఎందుకంటే గోమాత అక్కడ అన్ని దేవతలు ఆ తల్లిలో ఉంటాయి కాబట్టి గోశాలకు వెళ్ళండి. వీలుని బట్టి తోచినంత గోగ్రాసాన్ని ఇచ్చినట్టయితే మనకున్నటువంటి చిన్న కష్టమైన పెద్ద కష్టమైన అననుకూలంగా ఉన్నటువంటి స్థితిగతులైనా తప్పనిసరిగా మనకు పెద్ద నష్టాన్ని తేకుండా సామాన్యంగానైనా ఉంటాయి అన్నది మనం ఆ జాగ్రత్తను పాటించడం కోసం చేయవలసినటువంటిది. ఏది ఏమైనా సరే మనం చేసేటువంటి ధార్మిక కార్యక్రమాల వల్ల, దాన ధర్మాల వల్ల మనం సుఖంగా ఉంటాం. కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకొని మనం అటువైపు దాన ధర్మాలు లేక ధార్మిక స్థితిలో ఉండడం అనేది చేస్తూనే ముందుకు వెళ్తూ